తర్వాత వీళ్ళకి ఒక తటస్థమైన మంట. అంటే ఈ మంటలో ధనుసు రాశి వాళ్ళకి అలా ఇబ్బంది పడే సిట్యుయేషన్స్ ఏముండదు. అలా అని బాగా గొప్ప గొప్ప అవకాశాలొచ్చే అవకాశం గూడా ఏముండదండి. ఒక రకంగా నార్మల్‌గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి పెద్ద పెద్ద బాధలున్నా ఈ టైంలో ఉపశమనం వస్తుంది. అలే కాకుండా వీళ్ళకి ఏదైనా గనక రావాల్సిన పనులు, చేయవలసిన పనులు పాజిటివ్‌గా ఉన్నా గానీ అందులో కూడా పెద్ద వృద్ధి ఉండేది అవకాశం ఏముండదని జెప్పాలి. ఎలా అంటే వీళ్ళకి సూర్యుడు 4 ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి విపరీత వేదం అంటే ఈ కొన్ని విషయాల్లో చాలా ఏమంటారు సాధారణంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి చూస్తే మనకి మహర్షులు ఏం చెప్తారంటే 4 ఇంట్లో సూర్యుడు ఉంటే అంతఃక్లేశః గృహం ఛిద్రం సౌఖ్యహానిం భోజనం సౌఖ్యహానిమభోజనం తర్వాత ప్రయాణే విఘ్నమాపోతి చతుర్దశే రవి సంయుతే 4 ఇంట్లో గనక రవి ఉంటే ఏమవుతుందంటేనండి ప్రయాణాల్లో విఘ్నాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతఃక్లేశ లోన ఏదో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గృహ ఛిద్రం ఇంట్లో గొడవలొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సౌఖ్యహాని మనం మనిషి సౌఖ్యంగా ఉండేది ఎక్కడండి? ఇంట్లోనే. ఆ ఇంట్లో. ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉండి ఆ సౌఖ్యానికి దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అభోజనం తర్వాత భోజనం చక్కగా లేకపోవటము ఇవి ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. భోజనం గానివ్వండి ఇవన్నీ లేకుండా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.